ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. రేవంత్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని కొనలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ నల్గొండ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు కాసిన ఫలితం లేకుండా పోతుంది. మరో దారి లేక రైతులు ప్రైవేటు మిల్లర్లపై ఆధారపడుతున్నారు. ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లారీలు రాలేదన్న, మళ్ళీ తాలుంది పటం అంటారు. ఇంకా మళ్ళీ మ్యాచర్ చూసుకొని పోయారు, మళ్ళీ మ్యాచర్ వస్తున్నారు. వర్షాలు సైజే ఉంది, తరచనే ఉంటాయి. మళ్ళీ ఎండపోసుకోవాలి. పూలు అలా ఏమైనా పోతున్నాయి అమ్మాయినే. 2000, 2100, 2150 బస్తాకు 2 కిలోలు కటింగ్ దొంగ కాంటాలు. మళ్ళీ ఇది బోనస్ అని పట్టాలు కూడా వేయి, ఒక పట్ట ఊళ్ళకి ఏమన్నా 500 బోనస్ అని పెట్టిండు. మళ్ళీ లాస్ట్ సనాలకు అన్నాడు. అప్పుడేమో అన్నిటికి ఇస్తాను అంటే కాదండి. 500 కూడా వచ్చేటట్టు ఉందా? అవకాశం ఉందా? ఇదే ఫస్ట్ నేను పెట్టడం, ఇదే ఫస్ట్. వస్తే ఆశ ఉందా నీకు? వస్తే అంటే మరి పోయినైతే పోయినాం. అందరికి వస్తే నాకు వస్తే అందరికి పోతే డబ్బులు ఎన్ని రోజులు? అయ్యాలేమో 16 మ్యాచర్ వచ్చిన పోయారు, కప్పుకొని మేము పోయినాం. మళ్ళీ ఇప్పుడు పట్టాలంట. ఆయన వచ్చే బోనస్ దానికి సరిపోయింది. తొందరగా కాంటా అయ్యాలని కోరుకుంటున్నాను. చాలా దోపిడీ అవుతుంది. ఎవరు పట్టించుకుంటారు? మిల్లు కాడికి పోతే 2-3 సార్లు పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ పోసిన నేను. అంతేనా? 2100, 2000 అట్లనే అడిగారు. తప్పుడు తూకాలట, తప్పుడు తేమ తీయటం, తరుగు తీయటం అన్ని జరుగుతున్నాయి. దొడ్డు రకమే జన్యం అనిపిస్తుంది. మందులు కొట్టి ఇక్కడ చాలా బాధలు పడి చాలా తక్కువ వచ్చింది. సన్నాలంటేనే చాలా కష్టంతో కూడుకుంది. మందులు కొట్టాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మందుల వల్ల. ఇంత పెట్టుబడి పెడితే ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ 13 మ్యాచర్ అని 15 మ్యాచర్ అని అట్లా ఇస్తేనే మళ్ళీ కాంటా పెట్టుకుంటారు, లేదా కాంటా పెట్టుకో. చిన్నది ఉన్నా కాంటా పెట్టట్లేదు. చిన్న తడున్నా కూడా బస్తాలు లారీలు వస్తారు. ఏమో ఈ గవర్నమెంట్ ఇట్లా అయింది. అధికారులు పట్టించుకుంటారు? ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? అంటే ఇక ఐకేపీ వాళ్ళే వస్తున్నారు. నాయకులు అనేటోళ్ళు, రాజకీయ నాయకులు అయితే ఎవరో వస్తలేదు. ఏ పడట్లే ఉంటారు సార్. బోనస్ అంటే ఇంకెన్ని రోజులకు అవుతుంది. అంత బోనస్ అంటేనే అంత. మాకు ఈ రైతు బంధు వల్లే ఇంతకుముందు ఉన్నప్పుడే బాగుండే. మాకు గవర్నమెంట్ బాగుండే. రైతు బంధు టైం పెట్టుబడికి రుణమాఫీ పడేది, అన్ని విధాలా మంచిగా ఉంది. కానీ టైంకు నీళ్ళు ఇచ్చేది ఏవి లేవు ఇప్పుడు ఈ గవర్నమెంట్.